జార్ఖండ్లో గది నిండా నోట్ల కట్టలు. రాష్ట్ర మంత్రి ప్రైవేట్ కార్యదర్శి పని మనిషి ఇంట్లో 32 కోట్లు, మరో 2 చోట్ల 3 కోట్లు. ఈడీ సోదాల వెలుగులోకి. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. లోపల ఏ మూల సంచిని దులిపినా, ఏ సంచిని దులిపినా నోట్ల కట్టలే బయటపడ్డాయి. అనంతరం వాటిని లెక్కించగా ఏకంగా 32 కోట్లని వెల్లడైంది. దీంతో ఒక్కసారిగా వారు అవాక్కయ్యారు. మరో 2 చోట్ల 3 కోట్లను గుర్తించారు. అవినీతి ఆరోపణలపై గత ఏడాది అరెస్ట్ అయిన జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్కి సంబంధించిన హవాలా కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం రాంచీలో 6 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ అలం, ప్రైవేట్ కార్యదర్శి సంజీవ్ లాల్, పని మనిషి జహంగీర్ అలం నివాసంలో సోదాలు జరిగినాయి. ఈ సందర్భంగా 32 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించి బయటకు వచ్చిన వీడియో ఫోటోల్లో ఇక్కడ గడీఖానా చౌక్ ప్రాంతంలో 2 పడక గదుల ఫ్లాట్లో పెద్ద సంచుల నుండి అధికారులు నోట్ల కట్టలను బయటకు తీయడం కనిపించింది. కేంద్ర బలగాల సిబ్బంది కూడా వీడియోలో కనిపించారు. ఈ ఫ్లాట్లో సంజీవ్ లాల్తో కలిసి ఆయన పని మనిషి జహంగీర్ అలం ఉన్నట్టు సమాచారం. నగదును గుర్తించిన ఇంటి తాళాలు లాల్ ఫ్లాట్లో దొరికినట్టు తెలిసింది. కొన్ని ఆభరణాలు సైతం గుర్తించినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. మరో 2 ప్రాంగణాల్లో వరుసగా 2.93 కోట్లు 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించాయి. దీంతో మొత్తంగా 35 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టయింది. మరోవైపు సోదాల విషయమై మంత్రి అలంని మీడియా ప్రతినిధులు సంప్రదించగా ఈ విషయమై ఇప్పటివరకు నాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు, నేను టీవీ చూస్తున్నాను. సోదాలు జరుగుతున్న ప్రాంతంతో ప్రభుత్వం నాకు సమకూర్చిన అధికారిక ప్రైవేట్ కార్యదర్శికి సంబంధం ఉన్నట్టు పేర్కొంటున్నారని చెప్పారు. 70 ఏళ్ల అలం పాకూర్ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.